ప్రాణాలతో బయటపడ్డాను లిటరలీ. నాకు తెలిసి మళ్ళీ మిమ్మల్ని నేను ఇలా కలుస్తానని మాత్రం అనుకోలేదు అది జరిగిన తర్వాత. హాయ్ అందరికీ, మీకు ఒక బ్యాడ్ న్యూస్. లిటరలీ చెప్పాలంటే మీరందరూ చాలా సంతోషంగా కూడా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రాణాలతో బయటపడ్డాను లిటరలీ. అంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయినా కూడా నేను ప్రాణాలతో బయటపడ్డానంటే లిటరలీ దేవుడు ఇప్పుడు నా అందుంటాడని నాకు నిజంగా ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఇప్పటివరకు నేను యాక్సిడెంట్ చూడటం తప్ప ఫర్ ది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంత భయంకరంగా ఉంది, ఇంత ప్యానిక్ అయిపోయానంటే అంత ప్యానిక్ అయిపోయాను. ముందేమని అడుగుతున్నాం వాళ్ళకు కూడా ముందుగానే వాళ్ళు ఎంతవరకు మనం సపోర్ట్ చేస్తారో మనకు తెలియదు. ఓకే, కారు స్మజ్ అయిపోయింది, కారు చేయించుకోవచ్చు తర్వాత అయినా కూడా. అది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది, ఇష్టపడ్డ కొనుక్కున్న కారు కదా అని చెప్పేసి కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, ప్రాణాల కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే కారులో మా పిన్ని ఇద్దరు పిల్లలు. మా పిన్ని బేసిక్గా హ్యాండిక్యాప్డ్ అనమాట. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఒకరు 4 years, ఒకరు 5 years. నాకు వాళ్ళ భయం ఎక్కువ పట్టేసుకుంది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు నా కారు ఎక్కారు. నేను ఓట్ల కోసం అని చెప్పేసి ఆంధ్ర వచ్చాను. అది జరుగుతున్నప్పుడు బేసిక్గా అందరం అరిచేసాము. ఒక కారు ఎదురుగా వస్తుంది, మేము అది కొంచెం హైవే లాగా ఉందన్నమాట. మేము ఇట్లా ఎదురుగా వస్తున్నాం, వాళ్ళు ఇట్లా వస్తున్నారు, మేము ఇట్లా ఊరెళ్తున్నాము. ఇట్లా అంటే హైవేలో కదా మినిమం 50-60 అది మినిమం స్పీడ్ అనమాట. ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అనదర్ పర్సన్, ఆయన కొంచెం కన్ఫ్యూజ్ చేశాడంట. మరి ఆయన కార్లో అట్లా ఫోన్ చూసుకుంటున్నాడా లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ ఆ స్పీడ్లో ఇట్లా వాళ్ళ కాలు ఇట్లా అయ్యేలోపు మా డ్రైవర్కి ఏం చేయాలో అర్థం కాక భయపడిపోయి కొంచెం రైట్కి తిప్పేశాడు. ఆయన కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఈ అబ్బాయి భయపడిపోయి రైట్కి తిప్పేసుకున్నాడు. కంట్రోల్ తప్పి ఇద్దరికి లైట్గా ఈ డ్రైవర్కి ఆ డ్రైవర్కి ఇక్కడ గుద్దుకుంది, మా డ్రైవర్కి అంటే నా కార్కి ఇక్కడ గుద్దుకుంది. మాది వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద ఇక్కడ ఆగిపోయింది, సైడు ఇట్లా క్రాస్ ఇట్లా ఆగిపోయింది. మాది ఇలా వెళ్ళి స్పీడ్కి ఇక్కడ ఒక సైడ్ గుంతు ఉంటుంది అనమాట. ఆ గొంతులో పడి ఫ్రంట్ డ్రైవర్ దగ్గర ఉన్న బ్యానెట్ ఏదైతే ఉందో అదంతా టైర్ ఏదైతే మొత్తం అసలు స్మాష్ అనమాట, మొత్తం ఇట్లా అయిపోయింది.
బెలూన్స్ ఓపెన్ అవ్వడం వల్ల నేను, డ్రైవర్ అందరం సేఫ్, పిన్ని కూడా సేఫ్, పిల్లలు కూడా సేఫ్. ఒక 10 నిమిషాల్లో ఇంటికి రీచ్ అయిపోతున్నామనే, అంటే హైదరాబాద్ నుంచి చీరాల వెళ్ళాము, చీరాల నుంచి మా ఊరు వస్తున్నాము. అక్కడ నుంచి ఒక 6 అవర్స్, ఇక్కడ నుంచి ఒక 4 అవర్స్ జర్నీ చీరాల నుంచి. అంటే మొత్తం 10 అవర్స్ జర్నీలో ఒక 10 నిమిషాల్లో రీచ్ అవుతాం ఇంటికి అనగా అప్పుడైందనమాట. చాలా హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే ఎవ్వరికి కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు. నిజంగా దేవుడు నిజంగా కాపాడాడు. ఒక చావు చివరి వరకు వెళ్ళేసి వెనక్కి వస్తే ఎంత ప్యానిక్గా, ఎట్లుంటుందో అట్లుందనమాట. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఏదైనా స్కూటీలో నుంచి కింద పడ్డా కూడా, లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా చాలా ప్యానిక్ అయిపోతాను. అలాంటిది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా కార్లో నా ఫ్యామిలీ మెంబర్స్తో అనేలోపు నిజం తీసుకోలేకపోయాను. ఆ కార్ దిగి బయటకు వస్తున్నప్పుడు నాకు ఆ బెలూన్స్ అని నేను పడుకుని పోయాను. నేను ఫ్రంట్ బాబున్నాడు, బాబుకి నేను బెల్ట్ వేసుకొని నేను పడుకుని పోయాను గట్టిగా వాడిని పట్టుకొని. డ్రైవ్ చేస్తున్నాడు, పిన్ని పాప అనుకున్నారు, వెనక వాళ్ళిద్దరు కూడా పడుకుని పోయారు. అది నిజంగా మేము బెల్ట్ పెట్టుకోపోయి ఉంటే మాత్రం నా ఫేస్కో నా లెగ్స్కో నిజంగా ఏదో కూడా జరిగేది. నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నా. అండ్ బాబుకి కూడా ఏం అవ్వలేదు. అంత హడావిడిలో కూడా అంత అరుచుకుంటూ కూడా ఇట్లా కింద పడిపోతున్నప్పుడు గట్టిగా బాబునే పట్టుకున్నాను నేను. అంటే వాడు కట్ చేద్దామని తీసారు, ఇద్దరికి తగ్గిపోయింది అంతే, ఎవరు మాట్లాడే తగ్గలేదు. అంటే నేను మాటల రూపంలో అసలు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను 1 డే రెస్ట్ తీసుకున్నా. ఈరోజు ఓట్లు, ఇప్పుడు నేను ఓటు వేయడానికి కూడా వెళ్ళాలి. అంటే వచ్చింది ఓట్ల కోసమే, కానీ ఇలా జరగదని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఊరికి నేను ఒక 10 times వచ్చి ఉంటాను కార్ వేసుకొని. అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ అవ్వలేదు. ఎంత లేట్గా వచ్చినా, ఎంత లేట్గా స్టార్ట్ అయినా కూడా నేను మ్యాక్సిమం స్లోగానే వస్తాము, బాగానే ఉంటుంది. బట్ ఇది నేను నిజంగా తీసుకోలేకపోతున్నా. 1 day పట్టింది నేను దాంట్లో నుంచి బయటికి రావడానికి. బయటికి రావడం మీన్స్ ప్యానిక్, బాడీ షివర్ అయిపోతుంది అనమాట. ఆ షివరింగ్లోకే నుంచి బయటికి రావడానికి నాకు 1 day పట్టింది. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, ఇంజెక్షన్స్ వేసుకుంటున్నా. ఫ్యామిలీ పిన్ని ట్యాబ్లెట్ వేసుకుంది, ఇంజెక్షన్ వేయించుకుంది, డ్రైవర్ ఇంజెక్షన్ వేయించుకున్నాడు, నేను ఇంజెక్షన్ వేయించుకున్నా. ఫుల్ ప్యానిక్ అయిపోతున్నా, వీళ్ళకి ఏం అవ్వలేదు. అది నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అవి ఉంటే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్గా ఫీల్ అయ్యేదాన్ని. నాకు తెలిసి మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుస్తానని మాత్రం అనుకోలేదు. అది జరిగిన తర్వాత ఏడ్చాను, నిన్నంతా ఏడ్చాను. ఇప్పటికి కూడా బాడీ అంతా ఫుల్ పెయిన్స్, బాడీ ఇట్లా షేక్ అయిపోయింది. నాకు జరిగిన రోజు ఏమనిపించలేదు, కానీ ఆ రోజు నైట్ నుంచి ఫుల్ ఇదైపోయా. అదైపోయింది. ఓకే కార్ అక్కడే ఉంది, మేము అందరం వచ్చేసిన తర్వాత నేను స్కూటీలో వస్తున్నా, పిన్ని ట్రక్లో ఎక్కించాము. పిన్నిని సామాన్లు మా ఫ్రెండ్ ట్రక్లో ఎక్కించాము. ఫోన్ చేయని అందరూ హడావిడికి వచ్చేసరికి మా ఫ్రెండ్ ట్రక్లో మేము సామాన్లన్నీ ఎక్కించేసి పిన్నిని ముందు కూర్చోబెట్టి, పిల్లల్ని ముందు కూర్చోబెట్టి, మా మమ్మీ వచ్చేసింది బైక్లో మా అన్న తీసుకొచ్చేసాడు. దాని తర్వాత మా మామయ్య వాళ్ళందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అయితే నేను స్కూటీ ఎక్కాను. స్కూటీ ఎక్కి ఒక 10 kilometers జర్నీ చేసి మా ఇంటి వరకు వచ్చాను. ఇంటి దగ్గర బైక్ ఆగాలనేసరికి అక్కడ పడ్డాను మళ్ళీ. స్కూటీ సడన్ బ్రేక్ వేయడం వల్ల కరెక్ట్గా ఇంటి ముందే నా ఇంటి ముందే మళ్ళీ పడ్డాను. ఇంకా బాడీ షివర్ అయిపోయి ఇంకా మమ్మీ దిష్టి తీసింది, టెంకాయ దిష్టి తీసుకొట్టింది, ఎర్రనీళ్ళు తీసింది. మా ఊర్లో అందరూ ఆల్మోస్ట్ అసలు జరిగిన 2 hours, జరిగిన 1 hourలో నాకు తెలిసి ఆల్మోస్ట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అందరికీ. ఇట్లా అయిపోయింది. సో ఆర్టికల్స్ వచ్చాయి, కానీ ఆర్టికల్స్ వచ్చిన కార్ అయితే నాది కాదు. నా కారు i20. నేను 1.5 year బ్యాక్ తీసుకున్నాను. నేను కారు కొన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకున్నాను. మా ఊరికి తీసుకొచ్చాను, మా ఊర్లోనే పూజ చేయించాను, అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో కూడా పూజ చేయించాను హైదరాబాద్లో. నిజంగా చెప్తున్నా కదా, టైం ఎంత బ్యాడ్ ఉందో తెలియదు, కానీ చాలా బాగుంది టైము. ఎందుకంటే బయటపడ్డాం అందరం, ఒక్క దెబ్బ తగలలేదు, కానీ అందరు బాడీలు అయితే పులిసిపోయాయి. చాలా నొప్పిగా ఉంది అసలు. ఎట్లా అన్నా కూడా మొత్తం బ్యాక్ అయితే నాకు మొత్తం పట్టేసింది.
ఇద్దరం కింద పడిపోయి సౌండ్ చేసుకుంటూ కింద పడిపోయాం. ఎవరికి ఏం అర్థం కాలేదు. వచ్చాను అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏం కాలేదు, లేకపోతే ఎవరికి ఎవరికి అవుతుంది. నేను కార్ దిగి బయటకు వచ్చాక ఏడుస్తుంటే అందరూ వస్తున్నారు, గుర్తుపట్టారు. ఓకే, పలానా పిల్ల జబర్దస్త్లో యాక్ట్ చేస్తుంది, షోలో యాక్ట్ చేస్తుంది, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా అందరికీ తెలుసు. సో అందరు గుర్తుపడుతున్నారు. ఎవరు వచ్చి ఓదార్చట్లేదు. మా వాళ్ళు వచ్చారు, ఓకేనా. ఒక పక్క పిల్లలు ఉన్నారు, ఒక పక్క ఫ్యామిలీ ఉంది, వచ్చి ఓదార్చుకునే వీడియోలు తీశారు. నాకు అదొక్కటే కొంచెం బాధగా ఉంది. తెలుసు అందరికీ, నన్ను అందరూ గుర్తుపట్టారు, అందరికీ నేను తెలుసు. కానీ వీడియోలు తీశారు కానీ వచ్చి ఎవరు ఓదార్చలేదు. ఎందుకంటే నేను ప్యానిక్ అయిపోతున్నా. ఎవరున్నారు? డ్రైవర్ ఆల్రెడీ భయపడుతున్నాడు. వాడికి బేసిక్గా వాడు నా దగ్గర 3 years నుంచి వర్క్ చేస్తున్నాడు నా డ్రైవర్. ఎప్పుడు నాకు వాడు నెగ్లిజెన్స్ ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే వాడి వైపు తప్పే లేదు. నాకు బాగా తెలుసు వాడు డ్రైవింగ్ గురించి. బట్ అవతలోడు కన్ఫ్యూజ్ చేయడం వల్ల వాడికి భయం వేసి ఎలా తిప్పాలో తెలియక కొంచెం తగలడం వల్ల ఇంత అయింది. సో దయచేసి ఎవరైతే లాంగ్ జర్నీస్ చేస్తున్నారో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి కార్ డ్రైవింగ్. కార్లో రావడం, ఈ ఫ్యామిలీతో రావడం ఇవన్నీ నాకు తెలిసి ఓకే అందరూ పర్ఫెక్ట్గానే డ్రైవ్ చేస్తారు, కానీ అవతల వాళ్ళు ఎలా వస్తారో తెలియదు. మన మిస్టేక్ లేకపోయినా అలా జరిగిపోతుంది టైం బ్యాడ్ అయినప్పుడు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బస్సులోనో లేకపోతే నియర్ బై మీకు ఎయిర్పోర్ట్ ఉంటే ఫ్లైట్లోనే వెళ్ళండి తప్ప కార్ జర్నీ ఈజ్ వెరీ డేంజరస్. సో ఇప్పుడు నేను అది కారు షోరూమ్కి పంపించేశాను, వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ రోజు నైటే 6 o'clock, ఈవినింగ్ 6 o'clockకి యాక్సిడెంట్ అయింది. 11 o'clock అంతా షోరూమ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు కార్ని. మమ్మీ అయితే చాలా 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 బాగా, బేసిక్గా నేను అమ్మకి చెప్పలేదు ఇట్లా పిన్ని వాళ్ళతో వస్తున్నానని తెలుసు కానీ కార్లో, కానీ ఇలా అయిపోయిందని చెప్తే బేసిక్గా మామూలుగానే ప్యానిక్ అవుతుంది. సో అందుకని నేను ఏం చెప్పలేదు అనమాట. 11th midnight, 10th midnight షూట్ ఉండే శ్రీదేవి డ్రామా కంపెనీ 2nd episode. సో నాకు 3 o'clock నైట్ 2 o'clock షూట్ అయిపోయింది. అక్కడ నుంచి నేను డైరెక్ట్ ఊరికే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే నేను ముందే లగేజ్ తీసుకొని నేను స్టార్ట్ అయిపోయాను. షూట్ అవ్వగానే స్టార్ట్ అయిపోయాను. అంతా బాగుంది. ఒక 6 hours, చీరాలకి 6 hours, అక్కడ చీరాల నుంచి మా ఊరికి ఒక 4 hours బాగానే వచ్చాం. అన్ని అవర్స్ చాలా కేర్ఫుల్గా చాలా బాగా వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయింది. అసలు నిద్రలో నేను ఎలా అరుస్తున్నానో అసలు నిజంగా కల ఉంటే బాగుండు అనిపించింది నాకు. నా బాధ అంతా ఏంటి అంటే పిల్లలకి ఏమన్నా అయిపోద్దేమోనని, పిన్నికి ఏమన్నా అయిపోద్దేమోనని చాలా బాధపడ్డాను. మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు నేను నిజంగా బతుకున్నా. లేకపోతే భయం వేసేసింది. అప్పటికి ఏడ్చుకుంటున్నాను కానీ నిజంగా అబద్ధమై ఉంటే బాగుండు అనిపించింది. నిజంగా నాకేమన్నా అయిపోయింటే మా అమ్మ ఎలా, ఎందుకంటే మొన్నే డాడీ చనిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వెంటనే నాకు ఇలా అయిందంటే నిజంగా అమ్మ తీసుకోలేదు. నెక్స్ట్ డే మదర్స్ డే 12th వచ్చి మంచిగా మమ్మీకి శారీ తీసుకొచ్చాను, మదర్స్ డేకి ఇద్దాము అని. అది కూడా రికార్డింగ్ చేశాను. ఇట్లా మమ్మీని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను కదా, నేను కూడా వీడియోస్ చేయలేదు మమ్మీతో ఇన్ని రోజులు అని చెప్పేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి చేద్దాం అనుకున్నా. బట్ కుదరలేదు. ఇలా అయిపోయింది. అప్పటికే నా ఫేస్కి ఏమన్నా అయినా, లేకపోతే నా కాళ్ళకి ఏమన్నా అయినా, నా బాడీకి ఏమన్నా అయినా నేను ఎలా సర్వైవ్ అవ్వాలి. యాక్సిడెంట్ అయిపోతే ఓకే, అలా సగం బతికి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, కేరింగ్ చేసేవాళ్ళు లేరు, నమ్ముకున్న వాళ్ళు కూడా ఏం చేశారు మీ అందరికీ తెలుసు.
నేనే అన్నీ చూసుకోవాలి, అమ్మని కానీ పిన్నిని కానీ మ్యాక్సిమం అందరూ నేనే చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి, నా కెరియర్ నేనే చూసుకోవాలి. సో సడన్గా స్టార్ట్ అయిపోతుంది లైఫ్, సడన్గా ఇట్లా అయింది అంటే నిజంగా ఎవరు తీసుకోలేరు. ఏమన్నా అయి ఉంటే లిటరలీ ఒక మొత్తం ఇట్లా అయిపోయేది అనమాట. మొత్తం ఒక అంతా గందరగోళం అయిపోయేది. బేసిక్గా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. నేను కంట్రోల్, నేను ఫస్ట్ నుంచి వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను చేయకూడదని అనుకున్నాను, బట్ నా వల్ల కంట్రోల్ అవ్వట్లేదు. నేను అప్పటికి చాలా ఇదిగా ఉన్నా, ఓపికగానే ఉన్నా. ఒకవేళ ఇప్పుడు నా కార్ మంచిగా బాగైనా కూడా నేను మ్యాక్సిమం సిటీలోనే ఓన్లీ నా షూటింగ్స్కి, నా అవసరాలకు మాత్రం దగ్గరలో వాడుకుంటాను. ఐ డోంట్ కమ్ బై కార్ టు మై హోమ్. ఎందుకంటే నేను డిసైడ్ అయిపోయాను, ఇంత లాంగ్ జర్నీ టైం బాగాలేదు. బేసిక్గా థింగ్స్ అయినా మనుషులైనా సరే అలా అవుతుంది అంటే కార్కి ఇన్ని రోజులు ఏం కాకుండే, లైక్ ఇన్ని 1.5 year అయింది కారు కొని. ఎప్పుడు ఏది అంటే చిన్న క్రాక్ ఏమంటారు, ఇది తగలడం వేరు, బట్ ఒక మేజర్ థింగ్ జరగడం వేరు. సో ఇది నా లైఫ్లో నేను మర్చిపోలేని డే. అండ్ ఈ ఇయర్ ఎలక్షన్స్లో నాకు ఇలా వద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను లాస్ట్ ఎలక్షన్స్లో కూడా నేను ఓటేసాను, కానీ ఈ ఓటు నేను ఇలా ఇంత సాడ్గా, ఇంత బాధలో, ఇంత పెయిన్లో వేస్తానని అనుకోలేదు లిటరలీ. ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళాలి నేను ఓటేయడానికి. తెలీదు కార్కి ఎంత అవుతుందో ఏంటో తెలీదు, ఎస్టిమేషన్ వేస్తానన్నారు. చాలా స్మచ్ అయిపోయింది. ఇప్పుడున్న నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇది ఒక్కటి పడింది. మళ్ళీ ఎలా నేను దీంట్లో నుంచి బయటకు వస్తానో తెలీదు, ఎప్పుడు బయటకు వస్తానో తెలీదు. మ్యాక్సిమం ఎంగేజింగ్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. బట్ ఇది నేను బేసిక్గా వీడియో చేయకూడదు అనుకున్నాను, బట్ నేను మీకు చెప్పాలి ఇలా ఏం జరిగింది ఏంటి అని నేను మీకు చెప్పాలనుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ నా లైఫ్లో ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఎంత హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకున్నానో అలాగే నా బ్యాడ్ మూమెంట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి, మీ అందరికీ తెలియాలి అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో అని. సో అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు కూడా చెప్పుకోవాలి, బట్ ఇంకా టైం రాలేదు. సో డెఫినెట్లీ అది కూడా నేను షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో మీరందరూ నాకు ఎంత ఇంపార్టెంటో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 మంది గుర్తుపట్టే ఇందులో ఉన్నానంటే అది బికాస్ ఆఫ్ జబర్దస్త్, బికాస్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ, బికాస్ ఆఫ్ మల్లిమాల, బికాస్ ఆఫ్ ఈటీవీ, బికాస్ ఆఫ్ మెయిన్ థింగ్ మీ వల్ల నేను ఈరోజు ఎంతో కొంత చెప్పుకోదగ్గ పొజిషన్లో అయితే ఉన్నాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నిజంగా నేను బతికానేమో. మళ్ళీ ఏదో నేను చేయాల్సింది ఉంది, బ్యాడ్ ఆర్ గుడ్ నేను చేయాల్సింది ఉంది. అందుకే నేను ఈరోజు నేను ఇట్లా బతికి మీ ముందుకు వచ్చి నేను వీడియో చేస్తున్నా. నా ఫ్యామిలీ కూడా అందరు సేఫ్, ఎవరు భయపడకండి, నాకు ఏం కాలేదు. అండ్ ఆర్టికల్స్లో కూడా వెంటనే హాస్పిటల్కి తరలించారు అది అని చెప్పి రాశారు. అది ఏమీ లేదు, వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ నుంచి. కానీ కారు షోరూమ్కి వెళ్ళే వరకు అయితే నాకు ఫుల్ టెన్షన్లోనే ఉండే అనమాట. నేను ఎలా తీసుకెళ్తారో ఏంటో, అసలు వెళ్ళదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. I never expected, guys. బట్ ఇట్స్ ఓకే. అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి లైఫ్లో, దాన్ని ఓవర్కమ్ చేస్తేనే మన లైఫ్ బెటర్గా ఉంటుంది. ఇంత బ్యాడ్ జరిగింది నా లైఫ్లో. ఐ హోప్ నెక్స్ట్ వచ్చే ఫ్యూ డేస్లో కానీ నెక్స్ట్ వచ్చే ఫర్దర్ ఫ్యూచర్లో కానీ నాకు అంతా మంచి జరగాలని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో నాకేం అవ్వలేదు గాయస్. ఐఎమ్ సేఫ్. నా ఫ్యామిలీ సేఫ్, నా డ్రైవర్ సేఫ్, నేను సేఫ్, మా పిల్లలు కూడా సేఫ్, అందరం బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. అంతకుమించి ఏం లేదు. ఓకే, నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళేసి ఓటేసేసి రావాలి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.